హైదరాబాద్ మహానగర పరిధిలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ నియంత్రికలు కుప్పకూలకుండా కూలర్లు ఏర్పాటు చేసి వాటిని చల్లబరుస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో డివిజన్ల వారీగా విద్యుత్ డిమాండ్ ఏ విధంగా ఉంది, డీఈలు ఏమంటున్నారు తదితర అంశాలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో దానికి తగ్గట్టు సరఫరా చేసేందుకు డీలంతా కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మనము ఒక భారీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే వేసవిని తట్టుకునేందుకు ఏకంగా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కూలర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో, మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన ఘటనలను కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మరి వాళ్ళ ప్రాంతాల్లో డిమాండ్ ఎట్లా ఉంది, సరఫరా ఎట్లా ఉంది, వాళ్ళని అడిగి తెలుస్తుంది. సార్, ముందుగా మీరు మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎట్లా ఉంది, డిమాండ్ ఎట్లా ఉంది, సరఫరా ఎట్లా ఉంది? నా పేరు ఎండి అన్వర్ పాషా, డివిజనల్ ఇంజనీర్, సైనిక్పూర్ అండి. నా పరిధిలో 4 సబ్ డివిజన్లు ఉంటాయండి. 4 సబ్ డివిజన్లు సైనిక్పూరి, చర్లపల్లి అండ్ మల్కాజ్గిరి, ఏఎస్ రావు నగర్ అండి. మొత్తం నా పరిధిలో 6,000 ట్రాన్స్ఫార్మర్సు, తర్వాత 3,28,000 మంది కన్జ్యూమర్స్ ఉంటారండి. వారి కోసం మెరుగైన సేవల కోసము వేసవి ప్రణాళిక ప్రకారంగా అన్ని వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో మేము ప్రపోజ్ చేసిన వర్క్స్ ఏమనగా 12 అడిషనల్ ఫీడర్స్ అండి, బైఫర్గేషన్ ఆఫ్ ఫీడర్స్ అంటారు దాన్ని. దాంట్లో 4 కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్లింకింగ్ లైన్, ఒక లైన్ నుంచి ఒక లైన్లో అంతరాయం ఏర్పడ్డప్పుడు వేరొక లైన్ నుంచి సప్లై ఇచ్చి మెరుగైన సేవల కోసమని 25 ఫీడర్ల కోసం బైఫర్గేషన్ ఇంటర్లింకింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి అంతరాయం కలగొద్దని మా ఉద్దేశము. 155 ట్రాన్స్ఫార్మర్లకు ప్రభుత్వం పంపడం జరిగింది. దాంట్లో 102 ట్రాన్స్ఫార్మర్లు కంప్లీట్ అయిపోయింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మీద భారం పడకుండా, సర్క్యూట్లు విధంగా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా, అంతరాయం కలగకుండా చేయడం కోసము 168 సర్క్యూట్లు చేశామండి, కంప్లీట్ చేశాము. మీరు చెప్పండి సార్, మీ పరిధిలో ముఖ్యంగా లో వోల్టేజ్, హై వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నా పేరు లింగయ్య తాళ్లపల్లి. నేను కీసరా డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా పరిధిలో కీసరా, నాగారం, దమ్మాయిగూడ, బాలాజీ నగర్, గట్కేసర్, మేడిపల్లి, పీర్జాదిగూడ, నారపల్లి, ఈ సెక్షన్స్ 8 సెక్షన్లు వస్తాయి. మా దగ్గర ఇప్పుడు 3 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. మాకు ఎవ్రీ ఇయర్ మాది ఇక్కడ ఓఆర్ఆర్ పక్కన ఉండటం వల్ల ఎవ్రీ ఇయర్ మా లోడ్ గ్రోత్ కూడా 25% మేరకు పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఈ వేసవిలో వచ్చే విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడం కోసం ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం మేము 9 లైన్స్ ఉన్న లైన్లను 9 అదనంగా పెంచి ఇప్పటికీ 5 కంప్లీట్ చేయగలిగినాము. అట్లాగే ఒక లైన్ బ్రేక్ డౌన్ అయితే ఇంకో లైన్ నుంచి సప్లై ఎక్స్టెండ్ చేయడం కోసం 30 ఇంటర్లింకింగ్ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏఈలకు, డిఈలకు క్షేత్రస్థాయిలో సమన్వయం అనేది చాలా కీలకమైనది. అటువంటిది ఎట్లా మీరు సమన్వయం చేసుకుంటున్నారు? సార్, నా పేరు సుబ్బారావు అండి. నేను డివిజనల్ ఇంజనీర్ హబ్సి కూడా మాట్లాడుతున్నానండి. నాకు వచ్చేసి ఉప్పల్, నా యొక్క జ్యూరిడిక్షన్లో ఉప్పల్ బగాయత్, చిల్కాన్ నగర్ మరియు బోడుప్పలు, తర్వాత వచ్చేసి రామాంతపూర్ మరియు ఇటు హబ్సిగూడ సబ్ డివిజన్ ఒకటి ఉంటుంది. బాగా కోర్ ఏరియా అనమాట. దీంట్లో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఏంటంటే ఒక 20% డిమాండ్ పెరుగుతున్నది. దానికి అనుగుణంగా మాకు మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఏం చేసామంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లైన్స్ కానీ, ఎగ్జిస్టింగ్ డిటిఆర్స్ కానీ వీటన్నిటి కూడా ఎన్హాన్స్మెంట్ చేసుకున్నాము. దీంట్లో సందర్భంగా మేము ఏం చేసామంటే ఎక్కడైతే ఓవర్లోడెడ్ 11 kV ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో, 11 kV ఫీడర్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా బైఫర్గేషన్ చేసాం. అలాగే ఇంటర్లింకింగ్ ప్రపోజల్స్ కూడా చేసాం. ఇంటర్లింకింగ్ ఆఫ్ 11 kV కూడా చేసామన్నమాట. 34 చేసాము. దీనివల్ల ఏంటంటే ఒక ఫీడర్ ఏదైనా ఇబ్బంది కలిగితే దాన్ని బ్యాక్ ఫీడింగ్ ఇచ్చుకోవడానికి, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు అవుటేజెస్ అవాయిడ్ చేయడానికి మేమేం చేసామంటే ఈ 11 kV ఇంటర్లింకింగ్ కూడా మేము ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. మీరు ఈ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు కదా, ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఎందుకు వినియోగదారులు వినియోగించే లోడ్ కంటే ఎక్కువ పెరుగుతుందా మీ దగ్గర? నమస్కారం అండి, నా పేరు రమేష్ సముద్రాల. నేను రెగ్యులర్గా డిఎంఆర్టీ, అంతేకాకుండా లైన్స్ డివిజన్కు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇప్పుడు మా లైన్ డివిజన్లో టోటల్గా 39 సబ్స్టేషన్స్ ఉన్నాయి. తర్వాత 33 kV ఫీడర్స్ ఉన్నాయి. సో మనకు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ పైన లోడ్ పడకుండా 12.5 MVA ట్రాన్స్ఫార్మర్స్ 7 అదనంగా పెట్టడం జరిగింది. తర్వాత 8 MVA ట్రాన్స్ఫార్మర్స్ 4 పెట్టాము. తర్వాత ఒక్కొక్క ఫీడర్ మీద
మీద లోడు తగ్గించడానికి ఫీడర్స్ బైఫర్కేట్ చేయడానికి 2 33 kV ఫీడర్స్, తర్వాత 4 ఇంటర్లింకింగ్ లైన్స్ ప్రొవైడ్ చేశాము. అంతేకాకుండా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తర్వాత విద్యుత్ వినియోగదారులకు మంచి సప్లై ఇవ్వడానికి రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నాము. ఎందుకంటే 33 kV సబ్స్టేషన్ అనేది మనకు సంస్థకు ఒక గుండెకాయ లాంటిది కాబట్టి ఎలాంటి విద్యుత్తులో అంతరాయం వచ్చినా కూడా కొన్ని మినిట్స్లలోనే మనకు ఆల్టర్నేట్ సప్లై ఇచ్చుకుంటూ మళ్ళీ ఏ ఫీడర్ అయితే ప్రాబ్లం ఉందో దాన్ని విత్ ఇన్ నో టైంలో రాత్రే రెక్టిఫై చేసి రెడీగా ఉంచుతున్నాము. అంతేకాకుండా నేను ఎంఆర్టీడీగా రెగ్యులర్గా చేస్తున్నాము. సో మెయిన్గా మన ఈ హబ్సిగూడ సర్కిల్లో 1088 లైవ్ సర్వీసెస్ ఉన్నాయి. సో వాటన్నిటికీ మనకు రీడింగ్ తీసుకొని ఆన్లైన్లో రీడింగ్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 825 మోడెమ్స్ పెట్టాము. ఈ వారంలో కంప్లీట్ అయిపోతుంది. ప్రతి రీడింగ్ కూడా ఆన్లైన్లో రీడింగ్ తీసుకొని సెకండ్ థర్డ్కే కన్జ్యూమర్కు బిల్లు ఇచ్చే సదుపాయం గురించి ఆ సర్వీస్ కూడా చేస్తున్నాము. ఎందుకు ఈ కూలర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దాని కారణం ఏంటి? నేను చెప్తాను. ఐఎమ్ ప్రతిమా షోమ్, ఎస్సీ ఆపరేషన్ హబ్సిగూడ సర్కిల్. ఇది మీరు యాజ్ యూ హర్డ్ ఆల్ మై డీస్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ దర్స్ 33 kV లైన్ bifurcations and 33 kV interlinking lines, 11 kV interlinking lines, DTR erections, all these I've heard. But now the most interesting point is the supply from the EST substation. Now for example, if you take this EST 132 kV ZTC substation, recently we had a problem. One of this 80 MVA transformer failed and we had to control a load only on one available 50 MVA PTR. So that's when it became very challenging because it's a 50 MVA and we had to restrict the load to 45 megawatts. And there was a day recently, just during the last 10 days back, the temperature of the windings went up to 80 degrees and our load went up to 800 amps. So that is when it was so challenging and we didn't know how to control the temperature. Then we went back to our old system. That is called the forced cooling of the radiators. With that thought, I introduced this the very next day, with which the temperatures of the winding came down and we are able to maintain the load. Now summary is between on 41 to 45 megawatts on this 50 MVA PTR. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఒకవైపు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ట్రాన్స్ఫార్మర్ మీద భారీగా పవర్ లోడ్ పడుతుంది. ఒకవైపు పవర్ లోడు, మరొక వైపు ఉష్ణోగ్రతల వేడి. దాంతో ఈ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కొంత కూల్ చేసేందుకు కూలర్లను ఏర్పాటు చేశామని ఎస్సీ గారు అంటున్నారు. కెమెరామెన్ బాలాజీతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.